ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుటకు ఉద్దేశం ఏమంటే గత 20 రోజుల నుండి మన ఆదోళనలో ఎన్నికల వేడి బాగా పుంజుకునింది. అటు కూటమైతేనేమి, బీజేపీ కూటమైతేనేమి, ఇటు వైఎస్ఆర్పీ నాయకులైతేనేమి ప్రచారంలో దూసుకోబోతున్నారు. మనం ఈరోజు ఒకటే చెప్తున్నాం, కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు గత 25 రోజుల నుండి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క వార్డుకు పోతూ ప్రతి ఒక్క విలేజ్కి పోతూ మరి ఆదోని ప్రజలకు ఈ 25 రోజులకు గాను ఏం చెప్పినది ఎవరికి అర్థం కావడం లేదు. ఎక్కడ కూడా ఏ మీటింగ్లో కూడా మా కూటమి మేనిఫెస్టోనే కానీ మా బీజేపీ తరఫున మేము ఏదైనా ప్రజలు చేస్తారని చెప్పి కావడం కానీ ఎక్కడ ఏ దగ్గర కూడా ఏ మీటింగ్లో కూడా చెప్పిన దాఖలు లేవు. ఈరోజు చూస్తున్నాం, పార్థసారథి గారు ప్రతి మీటింగ్లో ప్రచారాత్రం ఎక్కి ఏ వార్డుకైతే పోతాడో ఆ వార్డు యొక్క విషయాలు ముందే స్క్రిప్ట్ రాసుకొని దాన్ని చదువుతున్నాడో తప్పితే ఆ వార్డు యొక్క సమస్యలు అయితేనేమి, ఆ గ్రామాల యొక్క సమస్యలు అయితేనేమి తెలుసుకొని మాట్లాడంలే. మనం చూసినాం, వాల్మీకి నగర్ పోయినాడు, వాల్మీకి సోదరులు మా సోదరులు అంటాడు. మళ్ళీ ఆ రోజు వాల్మీకి నగర్లో చెప్తున్నారు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో గత 25 రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది.